హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మనం ఎన్నో డ్రింక్స్ చేసుకుంటూ ఉంటాం కదండి. అందులోకి బాగా ఉపయోగపడే రోజ్ సిరప్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. రోజ్ ఫ్లేవర్లో షర్బత్ చేసుకోవాలన్నా, రోజ్ మిల్క్ చేసుకోవాలన్నా, ఫలూదా, మిల్క్ షేక్స్ దేంట్లో కొంచెం వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రోజ్ సిరప్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజ్ సిరప్ని ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. దీనికోసం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక బౌల్ వాటర్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ రోజ్ పెటల్స్ వేస్తున్నాను. ఈ డ్రై రోజ్ పెటల్స్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దేశవాళీ గులాబీ పూలు ఉంటాయి కదా, వాటి రెక్కల్ని సెపరేట్ చేసుకుని ప్లేట్లో వేసుకుని 2 రోజులు ఎండలో పెట్టుకుంటే గులాబీ రెక్కలన్నీ డ్రైగా అయిపోతాయి. ఫ్యాన్ కింద 2 రోజులు పెట్టుకున్నా కూడా డ్రైగా అయిపోతాయండి. అలాగైనా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం కష్టం అనుకుంటే మనకు ఆన్లైన్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. గులాబీ రెక్కలను వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్లోకి రోజ్ పెటల్స్ కలరు, ఫ్లేవరు అంతా దిగేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత మంటని ఆపేసి పక్కకి దింపి మూత పెట్టుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత రోజ్ వాటర్ని ఒక బౌల్లోకి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోని ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే బౌల్తోని పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాతని ఇందులోని సన్నగా కట్ చేసిన బీట్రూట్ ముక్కల్ని వేస్తున్నాను. ఇలా బీట్రూట్ వేయడం వల్ల ఇందులో మనం ఫుడ్ కలర్ని యాడ్ చేయాల్సిన పని ఉండదు. నేచురల్గా మంచి రోజ్ కలర్ వస్తుంది. పంచదార బాగా కరిగిపోయిన తర్వాతని ఫిల్టర్ చేసి పక్కకి పెట్టుకున్న రోజ్ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. రోజ్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్న తర్వాతని ఒక 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ కానీ రోజ్ ఎసెన్స్ కానీ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా పెరుగుతుంది. తర్వాత నిమ్మరసం 1 స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాతని బాగా మరిగాక బీట్రూట్ ముక్కలన్నీ బయటకు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాతని ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాతని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఇప్పుడు తీగ పాకం కాకుండా జస్ట్ అంటుకునేలాగా స్టిక్కీగా ఉండేలాగా అలా పాకంలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాతని పొయ్యి కట్టేసి దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత చూసారా రోజ్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గాజు కంటైనర్లోని పోసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, రోజ్ సిరప్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. రోజ్ పెటల్స్ ఉంటే చాలు, చాలా సింపుల్గా రోజ్ సిరప్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రోజ్ సిరప్తో చల్లటి రోజ్ షర్బత్ ఒక గ్లాస్ తయారు చేసుకుందాం. ఒక గ్లాసులోని బాగా నానిన సబ్జా గింజలు 1 స్పూన్ వేస్తున్నాను. ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. దాని తర్వాతని రోజ్ సిరప్ 1/4 వంతు వేస్తున్నాను. రోజ్ సిరప్ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ నిమ్మరసం వేసాను. దీంట్లో సోడా వేస్తున్నానండి. వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే సోడా అయినా వేసుకోవచ్చు. ఆహాహా, ఇవన్నీ కలుపుకొని తాగితే సూపర్గా ఉంటుందండి. రోజ్ షర్బత్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. రోజ్ సిరప్ ఉంటే చాలు, మనం దేనైనా తయారు చేసుకోవచ్చు. మంచి సూపర్ డ్రింక్ తయారైపోయింది. మీకు కూడా ఈ చల్లని డ్రింక్ తాగాలని ఉంది కదా, వెంటనే రోజ్ సిరప్ తయారు చేసుకుని ఈ డ్రింక్ తయారు చేసుకోండి. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. రోజ్ సిరప్ని మీరు తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.